హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ భూషణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఫోన్పేలో యూపీఐ పిన్ని మర్చిపోతే కొత్త యూపీఐ పిన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలోనైతే నేను చెప్తాను అనమాట. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ఫోన్పే యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ వచ్చి ఉంటే ఓకేనా. సో అప్డేట్ చేసుకున్న తర్వాత మీ ఫోన్పే యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మీరు టాప్లో లెఫ్ట్ సైడ్ మన ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది కదా, మన ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనకు పేమెంట్ మెథడ్స్ అని ఫస్ట్లో మన బ్యాంక్ అకౌంట్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు వ్యూ ఆల్ పేమెంట్ మెథడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. సో దానిపై మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకు మనము ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ని అయితే లింక్ చేసుకున్నామో అన్ని బ్యాంక్ అకౌంట్సే చూపిస్తాయి అన్నమాట ఈ విధంగా, ఓకేనా. సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ యూపీఐ పిన్ని మార్చాలనుకుంటున్నారో సో ఆ యొక్క బ్యాంకుపై మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న మీ బ్యాంకుని బట్టి, ఓకేనా. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యూపీఐ పిన్ అని సో సైడ్లో రీసెట్, చేంజ్ అని రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ రెండు ఆప్షన్స్లలో మీరు రీసెట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. సో రీసెట్ ఆప్షన్పై క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు మీకు బ్యాంక్ సంబంధించిన మీ డెబిట్ ఏటీఎం కార్డు ఏదైతే ఉంటుందో సో మీ డెబిట్ కార్డు డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ డెబిట్ కార్డ్ నెంబర్స్లో లాస్ట్ 6 డిజిట్స్ని అయితే ఇందులో మీరు ఎంటర్ చేయండి, ఓకేనా. అండ్ తర్వాత వ్యాలిడ్ అప్ టు అని కింద మనకు మంత్, ఇయర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ డెబిట్ కార్డులో ఎక్స్పైరీ మంత్, ఇయర్ ఉంటుంది. సో ఇందులో మీరు మంత్, ఇయర్ ఎంటర్ చేయండి, ఓకేనా. సో ఈ విధంగా మీరు మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ని ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మనకు ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ప్రొసీడ్పై క్లిక్ చేయండి. సో ప్రొసీడ్పై క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఓటీపీ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యున్న మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుందన్నమాట, ఓకేనా. సో ఆ యొక్క ఓటీపీని మీరు ఇందులో ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా, అందులో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు సెట్ యూపీఐ పిన్ అని ఉంది కదా. సో మీరు ఏదైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో సెట్ చేసుకోవాలనుకుంటున్నారో సో మీకు గుర్తుండేలా మీరు యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోండి, ఓకేనా. సో సెట్ చేసుకున్న తర్వాత కింద మనకు రైట్ మార్క్ కనిపిస్తుంది కదా, రైట్ మార్క్పై క్లిక్ చేయండి. సో ఇంకోసారి కన్ఫర్మ్ యూపీఐ పిన్ అని ఉంటుంది. సో అదే యూపీఐ పిన్ని ఇంకోసారి ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్పై క్లిక్ చేయండి. సో రైట్ మార్క్పై క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా యూపీఐ పిన్ సెట్ సక్సెస్ఫుల్లీ అని చూపించడం జరుగుతుందన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా మనము మన యూపీఐ పిన్ని కనుక మర్చిపోతే కొత్త యూపీఐ పిన్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అనేది చేయండి. మన ఛానల్కి సపోర్ట్ అనేది అవసరం, మీ నుంచి సపోర్ట్ కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.